ఏఐతో వీడియోస్ చేయాలన్నా, ఇమేజెస్ చేయాలన్నా, లేదా థంబ్‌నెయిల్స్ చేయాలన్నా సరే, ఏది చేయాలన్నా మనము ప్రతిరోజు ఒక కొత్త టూల్ గురించి తెలుసుకుంటూ ఉండాలి. ఈరోజు నేను చెప్పబోయే ఈ వెబ్‌సైట్‌లో మనం అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చు, ఫ్రీగా చేసుకోవచ్చు. టెక్స్ట్ టు వీడియోస్, ఇమేజెస్ టు వీడియోస్ అలాగే ఇమేజెస్ కూడా చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకు క్లింగు, సీడెన్సు ఇలా ఇంకా చాలానే ఉన్నాయన్నమాట. వీటన్నిటిని మీరు ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకటే వెబ్‌సైట్‌ని మనం అన్‌లిమిటెడ్‌గా ఎలా యూజ్ చేసుకోవాలి? అలాగే చాలామంది ఈ ఏఐ వెబ్‌సైట్‌ని ట్రై చేయడం కోసం అని జెప్పేసి చాలామంది టెంప్ మెయిల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. కానీ చాలా వెబ్‌సైట్‌లో అవి వర్క్ కావన్నమాట. ఆల్రెడీ యూజ్డ్ అనో సంథింగ్ వస్తూ ఉంటాయి. నేను ఈరోజు ఈ వీడియోలో ఆ టెంప్ మెయిల్ ఒక మంచి వెబ్‌సైట్ కూడా చెప్పడం జరిగింది. మనకు చాలా బాగా వర్క్ అవుతాయన్నమాట. మనకు నచ్చినట్టు జీమెయిల్ కూడా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని స్టిల్ ఎండ్ వరకు ప్రతి ఒక్కరు చూడండి. వీడియో అందరికీ యూజ్‌ఫుల్ అవుతుంది. వీడియో గనక ఒకవేళ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని హైప్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్‌ని ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని సజెస్ట్ చేస్తుంది. మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి డెస్క్టాప్ మోడ్ పెట్టుకొని రోబో నియో అని చెప్పేసి టైప్ చేయండి. ఎంటర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చింది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు పైన చూసుకుంటే రైట్ సైడ్ లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. అన్లిమిటెడ్గా ఎలా యూజ్ చేయాలో ఫ్రీగా నేను చెప్తాను. వీడియోని ఎవరు స్టిల్ ఎండ్ వరకు మిస్ చేయొద్దు. ఇక్కడ కంటిన్యూ విత్ ఈమెయిల్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కింద రిజిస్టర్ నవ్వు ఉంది, దానిపైన క్లిక్ చేసేసి మనం ఇక్కడ టెంప్ మెయిల్ యూజ్ చేయబోతున్నాము. వేరే ట్యాబ్లోకి వెళ్ళండి, స్మెయిల్ ప్రో అని చెప్పేసి టైప్ చేయండి. ఉంది కదా, ఇక్కడ టెంపరరీ ఈమెయిల్ టూల్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కావాల్సినట్టు జీమెయిల్ అయితే రెడీ చేసుకోవచ్చు. వేరే ఎక్కడైనా సరే మనకు వర్క్ అవ్వదన్నమాట. క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అదర్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి కింద జనరేట్ పైన క్లిక్ చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో మీకు జీమెయిల్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. చూడండి, న్యూ దీన్నైతే కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్కి వెళ్ళేసి ఇక్కడైతే మెయిల్ అయితే ఇచ్చేయండి. కింద మీరు ఎంటర్ చేయండి. స్ట్రాంగ్గా ఉండాలి పాస్వర్డ్. అందులో ఇది మెయిన్ అకౌంట్ అనమాట, గుర్తుపెట్టుకునే విధంగా పెట్టుకోండి. ఇక్కడ ఎంటర్ కోడ్ అని ఉంది కదా, సెండ్ పైన అయితే క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఫజిల్ అనేది ఓపెన్ అవుతుంది, దాన్ని క్లియర్ చేసేయండి. మనకు కోడ్ అనేది సక్సెస్ఫుల్గా సెండ్ అయింది. ఇప్పుడు బ్యాక్ మళ్ళీ టెంపరీ మెయిల్లోకి వెళ్ళండి. ఇక్కడ పైన రీఫ్రెష్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. చూడండి, మనకు మెయిల్ అయితే వచ్చేసింది. ఈ కోడ్ని అయితే కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసేయండి. నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఫ్రీగా మన జీమెయిల్ యూజ్ చేయకుండానే మనకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. చూడండి, మనకు 70 క్యారెట్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనం అన్లిమిటెడ్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనకు ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఇక్కడ ఉంది కదా, మనము దీన్ని యూజ్ చేసుకొని అన్లిమిటెడ్గా చేసుకోబోతున్నాము. మనం ఇప్పుడైతే ఎలాగైతే ఓపెన్ చేసామో సేమ్ అదే విధంగా ఇన్కాగ్నిటో మోడ్కి వెళ్ళండి. నేను వేరే బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సేమ్ రోబో నియో అని చెప్పేసి టైప్ చేయండి. ఇట్ ఈస్ సేమ్ బిఫోర్ ఎలాగో అలాగే లాగిన్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ విత్ జీమెయిల్ పైన క్లిక్ చేయండి. రిజిస్టర్ నో పైన అయితే క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్రియేట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అదర్ పైన క్లిక్ చేసి జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. కాపీ అయితే చేసుకుంటున్నాను. మళ్ళీ నేను ఇక్కడ స్పీడ్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఎలా చేయాలో నేర్పించేశాను కాబట్టి నేను స్పీడ్గా అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఫ్రీగా 2 అకౌంట్లు అనేది క్రియేట్ అయిపోయినాయి. ఇక్కడ మనకు 70 క్రెడిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సెకండ్ అకౌంట్లో ఉంది కదా, మనం ఇప్పుడు క్రియేట్ చేసిన అకౌంట్లో ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ కాపీ చేసుకోండి కోడ్. ఇప్పుడు మీరు ఫస్ట్ అకౌంట్లోకి వెళ్ళండి. మీరు కింద చూసుకుంటే రైట్ సైడ్లో రీడీమ్ ఇన్విటేషన్ కోడ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేసేయండి. జస్ట్ కన్ఫర్మ్ చేయండి. చూడండి, మీకు 50 క్యారెట్స్ యాడ్ అయ్యాయని చూపిస్తుంది. మనకి ఇక్కడ 120 అయ్యాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ముందు అకౌంట్లోకి కూడా వెళ్ళండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి, ఇక్కడ మీకు 120 క్యారెట్స్ అయ్యాయి. అలాగే సెకండ్ అకౌంట్లో కూడా మీకు 120 క్యారెట్స్ అయితే అయ్యాయి అనమాట. ఈ విధంగా మీరు అన్లిమిటెడ్గా ఒక మెయిన్ అకౌంట్ పెట్టుకొని ఇంకొక అకౌంట్ కింద మీరు ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. న్యూ ప్రాజెక్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మనము వీడియోస్ ఎలా చేయాలో చూద్దాము. ఇంకొచ్చేసి వర్క్ ఫ్లో పైన అయితే క్లిక్ చేయండి. మనకు క్యాన్వాస్ అనేది లోడ్ అవుతుంది. మనకి ఈ విధంగా వస్తుంది. అసలు మీరు కన్ఫ్యూజన్ అవ్వద్దు. మీరైతే ఈ విధంగా మొత్తము
సెలెక్ట్ చేసేసుకోండి లాంగ్ ప్రెస్ చేసేసి ఫోన్లో. ఇక్కడ మీకు డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేశాను నేను. డిలీట్ అయిపోయింది. ఇంకా కింద ఒకటి మిగిలిపోయింది అనమాట. నేను దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని డిలీట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇక్కడ చూడండి, టెక్స్ట్, ఇమేజ్, వీడియో, ఆడియో అన్నీ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ మీకు ఇమేజెస్ టు వీడియోస్ చూపించాలనుకుంటున్నాను. దీనిపైన అయితే నేను క్లిక్ చేస్తున్నాను. నాకు బ్యాక్గ్రౌండ్లో అయితే ఇమేజెస్ టు వీడియోస్ చేసుకోవడానికి వచ్చేసాయి అన్నమాట. చూడండి ఈ విధంగా వచ్చాయి. మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. మీరు డ్రాగ్ చేశారంటే మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట వీటిని. నేను ఈ విధంగా మీకు చూపించడం కోసం, ఈజీగా ఉండడం కోసం నేను ఈ విధంగా అయితే పెడుతున్నాను. అలాగే జూమ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు మనము ఇక్కడ సీడెన్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మీకు ఇక్కడ చాలా ఆప్షన్సే ఉంటాయి. మీకు నచ్చింది అయితే పెట్టుకోండి. నేను సీడెన్స్లోనే ఉండిస్తున్నాను. మనకు ఈ సీడెన్స్లో 10 సెకండ్స్ వీడియో చేయడం కోసం మనకు 100 క్రెడిట్స్ అయితే కట్ అవుతున్నాయి. నేనైతే ఇక్కడ 5 సెకండ్స్ పెట్టుకుంటాను. 50 క్రెడిట్స్ అయితే యాడ్ అవుతాయి. చూడండి 50 క్యారెట్స్ అయితే యాడ్ అయ్యాయి ఇక్కడ. అంటే మనం 10 సెకండ్స్ చేసుకుంటే 100 కట్ అయితే, 5 సెకండ్స్ అయితే 50. అలా మీకు కావాల్సిన సెకండ్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ రిజల్యూషన్ 720లోనే ఉండిచ్చండి. ఎందుకంటే ఇంక మనకు కింద ఉండేది ఓన్లీ 480p కాబట్టి. అలాగే సౌండ్ అనేది మీ ఇష్టం అండి, కావాలన్నా వద్దనేది మీ ఇష్టము. ఇక రేషియో మీకు 9:16లో కావాలన్నా 16:9లో కావాలన్నా, నేనైతే 16:9 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా, మనం ఇమేజ్ టు వీడియోస్ చేయబోతున్నాం కదా, ఇది వచ్చేసి మనం ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తున్నాను. నేను ఈ వీడియోకి సంబంధించిన ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే మీరు ఒకవేళ 2 క్యారెక్టర్లను ఇచ్చి ఒక వీడియో చేయాలనుకుంటే, నేను రెండో ఇమేజ్ ఒకవేళ ఇవ్వాలనుకుంటే ప్లస్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఇమేజ్ పైన మాత్రమే క్లిక్ చేయండి. మనకి బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వచ్చేసింది. నేను ఇది సింపుల్గా ఈ విధంగా అయితే డ్రాగ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు కావాల్సిన సెకండ్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ పైన టెక్స్ట్ అని ఉంది కదా, ఈ 2 ఇమేజ్లను మనం వీడియోగా ఏం మార్చాలనుకుంటున్నాం అనే వీడియో ప్రాంప్ట్ అనేది ఇక్కడ ఇచ్చేయాలన్నమాట. ది బాక్స్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఫోన్లో అయితే లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేయండి. నార్మలే, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది ఆల్రెడీ ఇక్కడికి సెలెక్ట్ అయ్యి ఉంది. మనం ఈ ఇమేజ్ కూడా కావాలి కాబట్టి దీన్ని కూడా ఇక్కడికైతే సెలెక్ట్ చేయండి. చూడండి సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 ఇమేజ్లు ఇక్కడికి సెలెక్ట్ అయ్యాయి. అలాగే టెక్స్ట్ అనేది ఇక్కడికి సెలెక్ట్ అయింది. 3 సెలెక్ట్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనము రన్ పైన అయితే క్లిక్ చేద్దాం. స్టార్ట్ అయింది. మీరు సైడ్ కూడా చూసుకుంటే ఇమేజ్ టు వీడియో అని చెప్పేసి పడింది. చూడండి మనకి ఇక్కడ వీడియో అనేది జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. సింపుల్గా, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ విధంగా మీరు టెంప్ మెయిల్ చూపించాను కదా నేను, అక్కడ మాత్రమే అది మాత్రమే యూజ్ చేయండి. మనకు చాలా బాగా పనిచేస్తాయి. అక్కడైతే మాత్రమే, మిగిలిన చోట అయితే మీరు ఆల్రెడీ యూజ్డ్ అని వస్తాయి. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ట్రిక్ను కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీరు వేరే వెబ్సైట్ ఓపెన్ చేయకుండానే ఇందులోనే ఈజీగా చేసుకోవచ్చు. మనకు వీడియో అయితే తయారైపోయింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తా చూడండి. కదా ఓపెన్ చేస్తానే మీకు డౌన్లోడ్ అనే సింబల్ ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని మొత్తాన్ని రిమూవ్ చేసేస్తున్నాను. ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిలీట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ నేను ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తున్నాను. టెక్స్ట్ టు వీడియో పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. ఇక్కడ జస్ట్ సింపుల్గా ఇక్కడ మనము ప్రాంప్ట్ పేస్ట్ చేస్తే సరిపోతుంది. నేనైతే ప్రాంప్ట్ పేస్ట్ చేస్తున్నాను. అలాగే మనకు 100 క్రెడిట్స్ కావాలి కాబట్టి నేను 5 సెకండ్స్ అయితే పెట్టుకుంటున్నాను. అలాగే 16:9 పైన అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ నేను రన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి మళ్ళీ మనకు వీడియో అయితే జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ విధంగా సింపుల్గా అన్లిమిటెడ్గా ఫ్రీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని హైప్ చేయడం మర్చిపోవద్దు. హైప్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ వెతుకుతున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే సజెస్ట్ చేస్తుంది. ఇంకొక అకౌంట్ ఓపెన్ చేశాను. ఈలోపు నేను మీకు ఇమేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ టెక్స్ట్ టు ఇమేజ్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసేయండి. బ్యాక్గ్రౌండ్లో అయితే ఈ విధంగా వస్తుంది.
దీన్ని అయితే ఇలా డ్రాగ్ చేసుకోండి. అలాగే బ్యాక్గ్రౌండ్లో ఇంకోటి ఉందన్నమాట, దాన్ని నేనైతే ఫ్రంట్కి తీసుకొస్తున్నాను. జస్ట్ కొద్దిగా జూమ్ చేస్తున్నాను. ఇక్కడ మనము టెక్స్ట్ పేస్ట్ చేయాలంతే. పేస్ట్ చేసేసి ఇక్కడ ఉంది కదా జీపీటీ అని చెప్పేసి, ఇందులో మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. నానో బనానా 7, అలాగే సీడెన్స్ 5.0 ఉంది. నేను దీన్ని అయితే తీసుకుంటున్నాను. 3 క్యారెట్స్ మాత్రమే కాబట్టి నేను దీన్ని అయితే తీసుకుంటున్నాను. రెజల్యూషన్ వచ్చేసి 2K 3K వరకు ఉందన్నమాట. రేషియో మీకు ఏం కావాలి, 16:9 అయితే కావాలి నాకు. నేను దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి, రన్ చేస్తున్నాను. చూడండి, కింద నాకు ఇమేజ్ అయితే జనరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. మీకు కన్ఫ్యూజన్ లేకుండా నేను మళ్ళీ దీన్ని కింద తీసుకొస్తున్నాను. అలాగే దీన్ని పైకి పంపించేసి కొద్దిగా జూమ్ అయితే చేస్తున్నాను. చూడండి, నేను మహాభారతంలోని ఒక ఇమేజ్ని అయితే ఇచ్చాను. దీన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి చాలా బాగా వచ్చింది. అర్జునుడు కురుక్షేత్రంలో బాధపడ్డము. ఇప్పుడు దీని నుంచి మనము వీడియో కావాలన్నా చేసుకోవచ్చు. ప్లస్ ఐకాన్ పైన ఏడ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మనకు ఇమేజ్ టు వీడియో అనే ఆప్షన్ ఉంది కదా కింద, దానిపైన అయితే క్లిక్ చేసామనుకోండి. చూడండి, నేను మీకు కన్ఫ్యూజన్ లేకుండా పక్కకు జరిపి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఇమేజ్, దీనికి టెక్స్ట్ సీడెన్స్ 2.0 పెట్టేస్తున్నాను. 10 సెకండ్సే ఉండి చేస్తున్నాను. 16:9 ఎంచుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. నేను ఇక్కడ మళ్ళీ ప్రాంప్ట్ అనేది పేస్ట్ అయితే చేస్తున్నాను. జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా అండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. నేను చెప్పిన ట్రిక్ని ఫాలో అవ్వండి. మీకు ఇక్కడ క్రెడిట్స్ అయిపోయిన వెంటనే వేరే టెంప్ మెయిల్తో అక్కడ 50 ఇక్కడ 50 వస్తాయి. మీరు అక్కడ 70 వాడుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మీకు క్రెడిట్స్ అనేటివి యాడ్ అవుతాయి. చూడండి, మనకైతే వీడియో వచ్చేసింది. నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, చూడండి. చూడండి, చాలా అద్భుతంగా అయితే వచ్చింది. మనకి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది. ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేశారంటే డౌన్లోడ్ కూడా అయిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే మీరు ఫ్రీగా అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.